వాళ్ళ తరపు నుంచి వచ్చేటోళ్ళు వాళ్ళు. ఓకే ఓకే. అమ్మ ఏం ఏం అంటే ఏం పనిగా ఇంటి దగ్గర కానీ ఏం చేయదా? ఏం లేదు, ఉట్టిగా ఖాళీగానే ఉండేది. ఏం జరిగిందమ్మా మీకు తెలిసి? గదే ముచ్చట 2 గంటల కానీ వెళ్ళి అవుతుంది. మేము గీడ కూర్చున్నాం. ఎవరికో ఫోన్ చేస్తాడు కానీ మరి ఎవరో చేసుకుంటాడు, మనం ఎందుకు పోతాం వాళ్ళ ఇంట్లో. అంతే, సాయంత్రం వరకే పోలీసు వాళ్ళు వచ్చేదాకా మాకు తెలియదు. పోయి చూసినాం. అంటే ఇప్పుడు అరుపులు అటువంటి ఏమి వినవాలేదా? ఏది రాలే. వాళ్ళు కూడా పక్కకు ఉన్న వాళ్ళు కూడా అన్నీ చదువుకున్నారు, బుక్కులు అన్నీ చదువుకున్నారు. వాళ్ళు కూడా పక్క రూమ్ ఖాళీ ఉన్నది, వాళ్ళు కూడా చదువుకున్నారు. మేము కూడా కూర్చున్నాం. ఎవరి ఇంటి కూడా వాళ్ళు కూర్చుంటాం కదా సార్. మరి వాళ్ళకు కూడా ఏం రాలేదు, మాకు కూడా ఏమంత ఏం రాలే. మధ్యాహ్నం 2 గంటలకు అయితే ఫోన్లు చేసిండే వాళ్ళకు. మేము గడ కూర్చుంటే కరెంటు పోతే గడ కూర్చుంటే ఫోన్లు చేసిండు. ఫోన్లు చేసి అంత పోయేటట్టున్నది, ఉండేటట్లేదు అని అన్నాడు. గది ఒకటి 2 గంటలకి అంటే అప్పటికే చేసి ఆయన ఒక్కడే కనపడ్డాడు బయట. ఎవరైతే కనపడలే, పిల్లలు కనపడలే, ఆమె కనపడలే. అంటే అప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లోనే ఉండొచ్చు సార్, మేము ఎందుకు చూసినాం చూడలే. ఆయన అయితే ఫోన్ చేయంగా ఇడికాడికి మాట్లాడుకుంటా ఏడిచిండు చేసిండు. ఆయన ఏడ్చుకుంటా మాట్లాడుతాడు ఫోన్లో. ఆమెకు కూడా ఫోన్ ఇచ్చిండు, ఇస్తే కూర్చుండి అన్నది. అంతే నచ్చింది ఆమె మాట. గిట్ల ఏమైతే రాలే. సాయంత్రం 5-6 గంటలకు వాళ్ళు ఓనర్ వాళ్ళు అదంతా దులుపుకున్నారు, ఆ బుక్కులు తెచ్చిండ్రు, ఇంట్లో పెట్టుకున్నారు పక్కకేనే. అంటే ఇప్పుడు 2 గంటలకి సంఘటన జరిగిందని అంటే మరి వాళ్ళకు ఇంట్లో ఏం రాలేదంట. వాళ్ళు కూడా తలుపులు వేసుకుంటారు, ఇప్పుడు అన్నారా అని అనుకుంటాం. ఏమేమి పొలమైన ఎందుకు పోతాం, ఏమన్నా అవుతుందని 4 కొడతాం. మంచిగానే తింటారు, మంచిగానే ఉంటారు. పోయినప్పుడల్లా 2 బండి ఎక్కిపోతారు, పిల్లల్ని తీసుకొని మంచిగానే ఉంటారు. కొట్లాడుకున్నాసేపు కొట్లాడుకుంటాళ్ళు, మళ్ళీ పోతాళ్ళు. మనం ఎందుకు అనుకుంటాం అట్లా కామన్. వీళ్ళిద్దరు మామూలుగా మంచిగా ఉంటారు, మరి ఇద్దరి ప్రవర్తనలో కొంత తేడా ఏమైనా కనబడదమ్మా? ఎందుకంటే ఇప్పుడు మనకు చూస్తుంటే అర్థమవుతుంది ఎవరెవరు ఏందనేది. ఇప్పుడు మన కాలనీలో అందరూ మంచిగా ఉండాలని అనుకుంటూ ఉంటాం కదా, మరి వాళ్ళిద్దరు ప్రవర్తనలో వాళ్ళ ఆలోచన విధానంలో ఏమైనా తేడా కనిపించేదా? తేడా అంటే ఆయనే మొత్తం లేచి ఆయనే బట్టలు పిండేది, పిల్లలకు తానం పోసేది, అన్నం తినిపించేది. ఆమె ఎక్కువ బయటికి రాకనే పోయేది, ఇంట్లోనే ఉండేది. ఆమె ఏం చేసేదో ఇంకా తెలియదు ఆమెకు. ఏం చేసేదో కూడా తెలియదు. ఆయన అయితే పని చేసేది, పోతే అన్న అవసరం అంటే బండికి 2 పోయేది, మళ్ళీ మంచిగానే పిలుచుకునేది, మంచిగానే ఉండేది. మాట్లాడుకోకుండా ఉంటేనో మళ్ళీ గొడవలు అయితే అంటుంటారు, మంచిగానే వండుకొని తింటే వాళ్ళు ఉంటారు. 2 ఆల్మూల పంచాయతీ అంటే మనం ఎందుకు పోకపోతాం. అంతే సార్. అంటే ఇప్పుడు ఆమె వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా ఆమె తరపు నుంచి ఎవరైనా వచ్చేదా ఇంటికి? వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఒకసారి వచ్చి 10 రోజులు ఉన్నారు. మొన్న వచ్చి 10 రోజులు ఉండిపోయింది వాళ్ళ అమ్మ. ఇక ఆయన వాళ్ళు అయితే ఎవరు లేరు. ఫోన్లోనే అయితే ఊరికే తిట్టుకునేది వాళ్ళు. ఆమె వాడిని పుడతా వీడిని పుడతా అని చెప్తా అనేది, కానీ మనం భూమిలో ఆమె అనేది ఎక్కువ తిట్టేది. అందరు ఈయనకంటే ఎక్కువ ఆమె అనేది ఫోన్లలో. ఆమె ఆయన ఫోన్ మాట్లాడుతుంటే కూడా గుంజుకునేది, ఆమె గుంజుకొని మాట్లాడేది. అంటే ఇప్పుడు అంటే ఇద్దరి చంపడము అనేది ఈయన ఒక తప్పే వాస్తవానికి. మరి ఎక్కువ ఆలోచనలు ఆమె మాటల్లో కనబడేదా? ఎక్కువ ఇక ఆమె బొర్రేది ఎక్కువ. తాగినప్పుడు మరి ఎట్లా వచ్చేదో, మరి అప్పులకు అన్నీ వచ్చేదో. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళే, మరి వాళ్ళు రానిచ్చేదా, వీళ్ళు రానిచ్చేదా, ఆమెకు ఎందుకు అట్లా అయిందో తెలియదు. అంటే వీళ్ళకి ఏంటంటే ఏదో ఒక సంఘటన మరి చంపాల్సినటువంటి పరిస్థితి, హత్య చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందంటే ఎవరినో ఒక దగ్గర తేడా కనిపిస్తూ ఉంటుంది. మీకు అనిపించేది ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్ ఎవరిది ఉండేది ఇలా? మైండ్ సెట్ అంటే ఇక ఆమెదే ఎక్కువ అనిపించేది మాకైతే. మాట వరకు అయితే ఇక సంపుడు ఈయనది అదే, కానీ మాట వరకు అయితే ఆమెదే అనిపించేది. కొద్దిగా తాగేది అంత. ఎవరు అయితే మొగోళ్ళు వచ్చేది, వాళ్ళు అయితే ఎవరు రాలే, వానోళ్ళు అయితే ఎవరు రాలే. ఇంటికి వచ్చిపోయేదా అందరూ? దోస్తులు కావచ్చు అనుకుంటాం మనం. అంటే ఆయన లేనప్పుడు వచ్చేదా? ఆయనతో వచ్చేది, ఆయన ఉండగానే తీసుకొని అంత వస్తువులు కావచ్చు అనుకునేది. మంచిగానే ఉండేది, వండుకునేది, చేసేది ఉండేది. దాదాపు ఎవరెవరో వస్తారని చెప్పి అంటున్నారు కదా, ఇప్పుడు మనకు కాలనీలో కూడా డిస్టర్బెన్స్ అవుతుంది కదా, ఆ వచ్చేటువంటి వాళ్ళు కూడా ఏమన్నా మందు బాటిల్ కానీ అటువంటి పట్టుకొని వచ్చేదా? ఎట్లా అనిపించేది మీకు? చూస్తే కొద్దిగా మనకు తేడా అనిపించేది కదా. తెచ్చేటి మనకు అవపడలేదు, వాళ్ళు లోపలి పోయి ఉండేది, అవపడేది. తెల్లారితే వెళ్ళిపోతుంటే అవపడేది. తెల్లారి అంటే రాత్రినే ఉండేదా వాళ్ళు కూడా? ఉండేది తెల్లారి వెళ్ళిపోయేది. అట్లా అవపడేది మనకు. కొత్త వ్యక్తి ఇప్పుడు వాళ్ళిద్దరాలు భర్తలే ఉంటారు, భార్య భర్తలు ఉంటారు ఇంట్లో. వేరే వ్యక్తి వచ్చిండో అంటే మనం చూస్తాం కదా, తెలుస్తుంది కదా. అట్లా ఉండేది, భర్త కూడా ఉండేది. అంటే ఇప్పుడు భర్త ఉండగానే వేరే వాళ్ళు వచ్చి కూడా ఇంట్లోనే ఉండిపోయేది.
అంటే అంత యువకులు ఉండేదా లేకపోతే ఎట్లా ఆయన దోస్తుల ఇప్పుడు మరి ఆ దోస్తులు అన్నది మనకు తెలియదు, ఎవ్వలన్నది మనకు తెలియదు, ఆయన తీసుకొని వచ్చేది అట్లా. ఓకే ఓకే ఇక్కడ కారణాలు అనేది ఇంకా పూర్తిగా తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ తను భార్య భర్తలకు తరచూ గొడవలు అయ్యేటి అని చెప్పి అంటున్నారు. ఇద్దరు కూడా డ్రింక్ చేస్తారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. మరి డ్రింక్ చేస్తున్నటువంటి సమయంలో సంయమనం కోల్పోయి ఒకరి మీద ఒకరు ఆవేశంతో అరుచుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ తను కూడా భర్తను కూడా చాలా సీవియర్గా తిట్టేదని చెప్పి అంటుంది. తన మాటల్లో కూడా ఆమె మైండ్ కూడా కొద్దిగా ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్ లాగానే ఇక్కడ మాకు అనిపించేది. భర్తని చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో దూషించేదని చెప్పి అంటున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇద్దరు పిల్లలకు సంబంధించినటువంటి ఆలనా పాలన కూడా భర్త అనిలే ఎక్కువగా చూసుకునేవాడు. ఇక్కడ ఆమె తక్కువ పని చేసేది అని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి పిల్లలు స్కూల్కి వెళ్తారమ్మా? వెళ్ళరు, చిన్నపిల్లలే. చిన్నపిల్లలు చిన్నపిల్లల పిల్లలకు తానాలు పోసుడు, అన్నం తినబెట్టుడు, పిల్లల బట్టలు విండుడు, బోలు దొంగుడు, ఇక ఇంట్లో బక్క బట్టలు అన్ని విండుడు అన్ని ఆ భర్తనే చేసేది. ఆమె బట్టలు కూడా భర్తనే పిండేది. ఏం చెప్పేది నిన్న గుంజుకొచ్చి కూడా తానం పోసిండు మొన్న భార్యను. ఆమెకే తీసుకొచ్చి మొన్న గుంజుకొచ్చి తానం పోసిండు భార్యను. ఎందుకు స్నానం సరిగా టైం చేయదా లేకపోతే కారణం? ఆ విషయాల సంగతి లోపలి మనకు తెలియదు, కానీ అవి అయితే మాత్రం ఈయనే చేసేది. మనం వచ్చి 2 నెలలేనే వాళ్ళు వచ్చి, మనకు అంత ఆయం భయం ఎందుకు తెలుస్తుంది? 1 సంవత్సరం అయిందంటేనేమో వాళ్ళు మాట్లాడుతుంటే పోతాంటే వస్తా అంటే అని మనకు తెలుస్తాయి. కాబట్టికే వాళ్ళు వచ్చి 2 నెలలేనే, వాళ్ళ మాటలు ఎందుకు తెలుస్తాయి మనకంతా? ఆ పిల్లలతోటి అట్లా మాట్లాడుతుంటే మంచితనం అనేది తెలుస్తుంది. అది పిల్లలతోటి మాట్లాడినా కూడా పిల్లలు వచ్చి అంత గలీజు మాట్లాడితే పోయి అంటే కూడా సప్పుడు చేయకపోయేదామె. అంటే ఇప్పుడు ఒకటమ్మా, ఇద్దరు పిల్లల ఆలన పాలన ఆయనే చూసుకుంటాడు, పిల్లలకి స్నానాలు పోసుడు తిండి పెట్టుడు ఆయన అంటున్నాడు. ఆ భార్యకు కూడా బట్టలు కూడా ఈయననే పెడతా అని చెప్పి అంటున్నారు. ప్లస్ ఆ అమ్మాయి ఆమె కూడా తీసుకొచ్చి స్నానం పోస్తున్నాడు కూడా ఈయననే భర్తనే తీసుకొచ్చి స్నానం పోస్తున్నాడు. మరి ఆమె ఏం చేస్తుందమ్మా? ఏం చేయదు, ఏం లేదు, లేచి కూర్చుంటుంది. పొద్దుగా లేచిందో అంటే ఇంత తాగినట్టే మాట్లాడేది. తాగినట్టు మాట్లాడి బావో బావో అని పిలుచుడే ఒకటి మాత్రం వినొచ్చేది మాకు. అంటే ఎప్పుడు నిశాలనే ఉండేదా? ఇప్పటికి నిజమిన్నే ఉండేది పొద్దుర్లేస్తే. మరి అంటే ఇప్పుడు ఇంత జరుగుతున్నటువంటి ఎంత మంచిగా ప్రేమగా చూసుకున్నటువంటి ఆయన పిల్లలకు అంటే ప్రేమ ఉన్నది, భార్య అంటే ప్రేమ ఉన్నది, మరి ఏ కారణంతో ఇట్లా జరగవచ్చు అని అనుకుంటారమ్మా? ఎందుకంటే మనకు మీరు వీళ్ళు ఫ్రెండ్స్ కూడా వస్తున్నారని చెప్పి అంటున్నారు, రాత్రి కూడా ఇంట్లోనే ఉంటారని చెప్పి అంటున్నారు. అసలు మీకు అనిపించి, ఎందుకంటే కొంత మనకు అనుమానాలు కూడా ఉంటాయి కదా, ఎందుకంటే మన చుట్టూ కూడా మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. అట్లాంటప్పుడు వాళ్ళని చూస్తుంటే మీకు ఏమనిపించేదమ్మా? ఏమనిపించేది అంటే కోసం వచ్చేది అనుకునేది ఈ ఉపచారం కోసమే వచ్చేదని మేమైతే అనుకున్నాం. ఇక వాస్తవంగా అదే మీకు ఉన్న విషయం చెప్పండి. అట్నే అనుకున్నాం కానీ ఇక మరి మొన్న చంపిన సంగతి మరి మరి వాడే చంపిండని వాడే కత్తులునే వాని దగ్గరనైతే కట్లు కట్టిండు, నోట్లో గుడ్డ గుక్కినట్టున్నాడు. ఆ సౌండ్ బయటికి అందరం కూర్చున్నాం ఇక్కడ, కానీ మాకు సౌండ్ వినబడలే. 2 గంటల ప్రాంతాన్ని అయితే సౌండ్ వినబడ్డది, వాడు ఏడ్చినట్టు వినబడ్డది. ఇక బతుకది అయిపోయింది అని వినబడ్డది ఆ సౌండ్ అయితే. అంటే ఇప్పుడు తరచూ వస్తుంటాడు మీకు అనిపించేది మాత్రం? చూసినాం, 4-10 మంది ఎప్పటికోళ్ళు భర్తనే తీసుకొని వచ్చేటోళ్ళు, ఎప్పటికోళ్ళని భర్తనే తీసుకొని వచ్చేది. మధ్యాహ్నం పూటనే ఒక ఆయన కార్లో వచ్చిండు, ఒక్కొక్కసారి కార్ అక్కడ పెట్టి వచ్చేది, పొట్లాలు పట్టుకొని వచ్చేది. ఇక వాళ్ళు లోపల ఉంటారు కాబట్టి వాళ్ళు చూడకపోయేది ఎక్కువ.